2026 సంవత్సరం మార్చి నెల 10వ రాశి మకర రాశి. ఈ మకర రాశి ఎట్లా ఉందంటే ఏలినాటి శని అయిపోయింది, కానీ శని వక్రించాడు. వక్రించిన తర్వాత సమస్యలు బాగా ఎక్కువగానే ఉన్నాయి. తర్వాత మకర రాశి పరిస్థితి ఏంటంటే ద్వితీయంలో కుజుడు, మరి ఈ కుజుడు వల్ల మాత్రం బాగా ఇబ్బంది ఉంది. రవి, శని, శుక్రుడు, బుధుడు, ఈ 4 గ్రహాలు బాగున్నాయి. ఈ 4 గ్రహాల వల్ల చాలా మంచి జరగటానికి అవకాశం కనపడుతుంది. ఈ రాశి వాళ్ళు మరి వ్యాపారస్తులకి వ్యాపారం బాగా సాగుతుంది. చదువుకునే పిల్లలకు మాత్రం కష్టం. మరి వివాహం కావటానికి కూడా వివాహం తొందరగా జరగటానికి అవకాశం ఉంది. శని బాగున్నాడు, మీరు ఏది సంపాదించాలనుకున్నారో అది ఖచ్చితంగా సంపాదించగలుగుతారు. మరి రవి బాగున్నాడు, మీరు విదేశాలకు వెళ్ళటానికి, విదేశాల్లో ఉద్యోగం చేయడానికి, విదేశాల్లో ఉద్యోగం చేస్తే ఉద్యోగంలో మంచి ప్రమోషన్ వచ్చి బాగా సంపాదించుకోవటానికి అన్నిటికీ కూడా అవకాశం ఉంది. మరి ద్వితీయ కుజుడు అవటం చేత యాక్సిడెంట్లు, దెబ్బలు తగలటానికి బాగా ఇబ్బంది కనపడుతుంది. అటువంటిది ఏదైనా జరిగితే మీరు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. తర్వాత రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. కాలసర్ప దోషం, కూజ దోషం ఇవి ఉండటం చేత భార్యాభర్తలకు మళ్ళీ సమస్య ప్రారంభమైనట్లే. భార్యాభర్తల విషయంలో ఎక్కడా ఎవరు వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. ఎందుకంటే ఏ సమస్య అయినా సరే సర్దుకొని ఇంట్లో వాళ్ళు జాగ్రత్త పడాలి. ఇంట్లో వాళ్ళు ముందు జాగ్రత్త పడి వాళ్ళని ఎంతో ప్రేమగా చూసుకోవాలి. పరాయింటి నుంచి వచ్చినటువంటి ఆడమనిషిని అత్తమామలు కన్న కూతురులాగా చూసుకోవాలి. ఆమె మీద ద్వేషం చూపించకూడదు. ఇంటికి వచ్చిన కన్న కూతురు ఏ పని చేయనీయకుండా తల్లి పనిచేస్తుంది. అట్లాగే కోడల్ని హింస పెట్టే తల్లులు ఉన్నారు. కోడలు బదులు మరి అత్తగారు పనిచేస్తూ మొగుడు పిల్లల్ని సుఖంగా ఉండేట్టుగా చేస్తే ఆ కుటుంబ వ్యవస్థ చాలా బాగుపడుతుంది. ఇది బాగా నేను చెప్పేది బాగా ఆలోచించండి. ఎందుకంటే పెద్దవాళ్ళు మరి పిల్లల్ని పెంచి పెద్ద చేసి చదువు చెప్పించి ఉద్యోగం ఇప్పించి పెళ్లి చేసిన తర్వాత మా బాధ్యత అయిపోయింది అంటున్నారు. బాధ్యత అయిపోవటం కాదు, వీళ్ళు విడిగా ఉంటే కూడా గొడవలు రావడానికి అవకాశం ఉంది. దాదాపు వాళ్ళు ఎట్లా ఉన్నారు గమనించి వాళ్ళని జాగ్రత్తగా చూడాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఎంత డబ్బు సంపాదించినా సమస్యలు మాత్రం ఎక్కువగా కనపడుతున్నాయి. ఈ సమస్యల నుంచి బయటపడాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం చాలా అవసరం. తప్పనిసరిగా చూపించుకోండి. తర్వాత మకర రాశి వచ్చేప్పటికల్లా 2 ఆదాయం 8 ఖర్చు కనబడుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్త పడితే మంచిది. స్వస్తి. 26వ సంవత్సరం మార్చి నుండి 2026వ సంవత్సరం మార్చి 19వ తారీఖు నుండి 2027 ఏప్రిల్ 6వ తారీఖు వరకు పరాభవనామ సంవత్సరం జరుగుతుంది. ఈ పరాభవనామ సంవత్సరంలో 6వ రాశి కన్యారాశి. 5 రాశులు అయిపోయినాయి. 6వ రాశి కన్యారాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ కన్యారాశికి బుధుడు అధిపతి. బుధుడు బాగున్నాడు, కుజుడు బాగున్నాడు, రాహు బాగున్నాడు. మరి ఈ 3 గ్రహాలు తప్పితే ఏ గ్రహాలు కూడా పూర్తిగా బాగా లేవు. శని సప్తమంలో ఉన్నాడు. భార్యాభర్తలకి, కుటుంబ వ్యవస్థకి విడిపోయే పరిస్థితులు బాగా ఎక్కువగా ఉంటాయి. ఎక్కడ తొందరపాటు వచ్చినా, ఎక్కడ గొడవలు పెట్టుకున్నా మరి కుటుంబ వ్యవస్థ ఎవరి దాన్ని వాళ్ళు అయిపోతారు. అందువల్ల ఎప్పుడు కూడా కాపరం గుట్టు, రోగం రట్టు అన్నారు. ఏదైనా జబ్బు చేస్తే, ఏదైనా గడ్డో రాయో తగిలో, ఏ దెబ్బో తగిలో ఏదైనా బాధ వస్తే 10 మందికి చెప్పాలట. ఎవరో ఒక వైద్యుడు ఆ రోగం పోగొడతాడు. కాపరం గుట్టు, ఇంట్లో సంగతులు బయట ఎవరికీ చెప్పకూడదు. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆడవాళ్ళు ఒక చోట చేరారంటే వీళ్ళింటో గొడవలు వాళ్ళింటో, వాళ్ళింటో గొడవలు వీళ్ళింటో, ఇట్లా చెప్పుకొని ఊరు ఏకమైపోయి ప్రతివాడు కూడా గొడవ పెట్టి వాళ్ళ ఇంట్లో అట్లా అవుతా ఇట్లా అవుతా
ఇట్లాంటివి చెప్పుకుంటారు. ఎప్పుడు కూడా మానవ జన్మ యొక్క లక్ష్యం ఏంటంటే ఎవరిని విమర్శించడం పద్ధతి కాదు. ఏదన్నా సమస్య వచ్చి వాడు బాధ తట్టుకోలేక మనతో చెబితే మనం ఏం చేయాలి? వాళ్ళు విడిపోయేటట్టుగా మనం చేయకూడదు. వాళ్ళకి నచ్చజెప్పి వాళ్ళిద్దరూ కలిసి ఉండేట్టుగా పిల్లల కోసం మీరు బతకాలి. పిల్లల్ని కన్న తర్వాత భార్యాభర్తలు విడిపోవటం చాలా తప్పు. కాబట్టి ఇట్లా చేయొద్దు. ఎన్ని కష్టాలు పడ్డా కూడా పిల్లలు అన్యాయం అయిపోతారు. తల్లి లేకపోయినా తండ్రి లేకపోయినా ఇబ్బంది. తండ్రి వెళ్ళిపోయి వేరే పెళ్లి చేసుకున్నాడు అనుకో, తల్లి పెళ్లి చేసుకోకుండా ఉండి పిల్లల్ని చూసినా కూడా తండ్రి బాధ్యత పిల్లలకు రాదు. ఇంట్లో వరకు తల్లి చూస్తుంది, బయట పిల్లలు ఎట్లా ఉన్నారో తండ్రి చూస్తాడు. అదే తండ్రి హయాంలో పిల్లలు ఉన్నారనుకో, బయట ఎట్లా ఉన్నాడో చూస్తాడు కానీ ఇంట్లో పిల్లలకి తిండి గుడ్డ మరి ఇంట్లో కావాల్సినవన్నీ తండ్రి చూడలేడు. కాబట్టి భార్యాభర్త ఇద్దరు సక్రమంగా ఉండాలి. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. పిల్లలు ఇప్పుడు అనాథ శరణాలయాలకు వెళ్తున్నారు ఎక్కువ మంది. ఇట్లా వెళ్ళటానికి కారణం ఏంటంటే పెళ్లి చేసుకొని ఏదో సమస్యతోటి గొడవ పెట్టుకొని మరి కోర్టుకెక్కి పిల్లల్ని అన్యాయం చేసి విడబడిపోతే మరి పెద్దవాళ్ళు ఆ పిల్లవాడి నాయనమ్మ మరి తాత ఉన్నారు, వాళ్ళు ఎంతో జాగ్రత్తగా చూస్తారు. ఇక చివరికి చూడలేక అనాథ శరణాలయాల పాలన చేస్తారు. మరి ఇట్లాంటివి జరగటం మంచిదేనా? మంచిది కాదు. ఈ అనాథ శరణాలయాలకు వెళ్ళకూడదు. తల్లిదండ్రులు వృద్ధాశ్రమానికి, కన్న పిల్లలు అనాథ శరణాలయాల పాలు కాకూడదు. ఇట్లా చేసినట్లయితే వివాహ వ్యవస్థ వల్ల చాలా పాపం చేసుకున్నట్టు. ఎందుకంటే ధర్మపత్ని అన్నారు. భార్య ధర్మానికి ఉపయోగపడేది భార్య, భర్త ధర్మాన్ని భరించేవాడు భర్త. వీళ్ళిద్దరు కూడా ధర్మమైన మార్గంలో ఉండి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకొని మరి పరాయింటి నుంచి వచ్చినటువంటి ఆడపిల్ల అత్తమామల్ని తల్లిదండ్రులాగా చూసుకొని కుటుంబ వ్యవస్థ బాగా ఉంటేనే ఏదైనా బాగుంటుంది. లేకపోతే సమస్యలు అయిపోయి చాలా ఎక్కువ అవుతాయి. ఇందులో రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. కాలసర్ప దోషం ఉంది. మరి కుజుడు ఆరింటున్నాడు. మరి కాలసర్ప దోషం. మరి శుక్రుడు ఏడింట ఉన్నాడు. అయితే శుక్రుడు బాగాలేడు, శని బాగాలేడు, రవి బాగాలేడు, గురువు బాగాలేడు. మరి ఇట్లా అన్ని గ్రహాలు బాగాలేవు. ఉన్న వాటిలో 3 గ్రహాలే, కుజుడు, బుధుడు, రాహు. ఈ 3 గ్రహాలు తప్పితే ఏ గ్రహాలు కూడా బాగాలేవు. దీనివల్ల చాలా సమస్యలు, చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. ఏదో ఎట్లా పోతుంది అని ఆలోచన చేయటం కాదు. ఈ సంవత్సరంలో మరి 2026 మరి మార్చి 19 లోపలే నేను చెప్పింది వినగానే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్తసాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకుంటే ఎందువల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు, ఏం చేస్తే మీ బాధలు పోతాయి అన్ని వివరంగా చెప్పడం జరుగుతుంది. మీరు సుఖంగా ఆనందంగా ఉండగలుగుతారు. అట్లా కావాలనుకుంటే మా ఫోన్ నెంబర్ ఉంది 6300061241. ఇంకో నెంబర్ ఉంది 7801071946. ఈ 2 నెంబర్లలో ఏ నెంబర్కి ఫోన్ చేసినా నేను మాట్లాడి మీ జాతకం చెప్పడం జరుగుతుంది. కొద్దిగా ఫీజుకు వేయాలి. ఫీజు ఇచ్చి మీ జాతకం చెప్పించుకుంటే మంచిది. సో ఈ రాశి వాళ్ళకి చెప్పాలి అంటే కన్యా రాశి వాళ్ళకి 8 ఆదాయం 11 ఖర్చు. ఖర్చు కూడా విపరీతంగా ఉంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్త పడాలి. స్వస్తి.